నర్మదా వాళ్ళ నాన్న అయితే ఇంక ఇంటికొచ్చి, ఇంకా ఇంట్లో ఇంత సంతోషంగా ఉంటే నాకు నచ్చట్లేదు. అసలకి నా అల్లుడిని నేను పక్కకు తీసుకొని వెళ్ళిపోతే అన్నట్టుగా ఉంటే, ఇంకా ధీరజు ప్రేమ అయితే ఇంక వాళ్ళ అక్క భర్త అయిన తనకైతే ఆస్తి విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు దేనికైనా చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే చెప్తూ ఉంటే, ఇంకా అందరూ పెద్ద గొడవే చేస్తారు. ఇంకా రామరాజు ఇంకా కుటుంబంలో అయితే, ఇంకా నా కొడుకు నాకు ఈ ఆస్తి అవసరం లేదు నాన్న, అది మీ కష్టం చేసి సంపాదించింది, నాకు అవసరం లేదు అని చెప్తాను అంటూ ఉంటే, చూసావా సాగర్ మీ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడు అని అనగానే, ఇంకా సాగర్ అయితే అందరి ముందు వచ్చి, అదేంట్రా నాన్న సంపాదించిన ఆస్తైనా మన ముగ్గురికి మన కొడుకులుగా మనకు హక్కు ఉందిరా అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, ఇంకా బుజ్జమ్మకైతే వేదవతికి అలాగే అందరికీ అయితే సాగర్ మాటలైతే షాక్ అనమాట. ఇంక నర్మద అయితే అసలు ఏం మాట్లాడుతున్నావు సాగర్ నువ్వు అని అంటూ ఉంటే, నీకేం తెలియదు, నువ్వు ఆగు నర్మద, అందరూ నా వాళ్ళే అని చెప్పని అందరికీ మంచిగా ఉంటావు, కానీ మన పొజిషన్ ఎలా ఉందో నీకు అర్థం కావట్లేదా, మనము కీతాగా బతుకుతున్నట్టుగా కొంతమంది మనల్ని లెక్కలో కట్టి చూస్తున్నారు అని ఇంకా మాట్లాడుతూ ఉంటే, సాగర్ అయితే ఇంకా రామరాజు అయితే నా కొడుకేనా మాట్లాడేది ఈ విధంగా, నా పెంపకమేనా అన్నట్టుగా, ఇంకా వేదవతి అయితే అందరూ సంతోషంగా పెద్ద కోడలికి సీమంతం చేస్తున్నారు అని చెప్పని అన్నది కూడా లేకుండా, ఇలా మాట్లాడుతున్నవేంట్రా నువ్వు అంటే, అమ్మ నువ్వు ఊరుకో, నీకు అసలుకేం తెలీదు, నువ్వు మీ ఆయన చెప్పేది ఒక్కటే వినిపించుకుంటావు, అంతేగాని నీ కొడుకులు వాళ్ళు చెప్పేది ఏం వినిపించుకో, ఆయన ఏ గీత గీస్తే ఆ గీతలో ఉండి మాట్లాడొద్దు, ఇక్కడ మా జీవితాలకు సంబంధించిన విషయం ఇది, మేము తేల్చుకోవాల్సిందే నాన్నతోనే అన్నట్టుగా ఇంక సాగర్ మాట్లాడుతూ ఉంటే, ఇంక చందు ఒక పక్క ధీరజ్ ఒక పక్క, అన్నయ్య ఏంద్ర నువ్వు మాట్లాడేది అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా రామరాజు కూడా వాడు మాట్లాడాల్సింది వాడిని మాట్లాడనివ్వండి అని చెప్పని అనేటప్పటికీ, ఇంకా సాగర్ మనసులో ఉన్న మొత్తం నిజమైతే ఇంకా బయట పెట్టేస్తాడు. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాల్సింది ఉంది, అయినా నువ్వు ఇలా మాట్లాడతావు అని అసలు అనుకోలేదు సాగర్ని, అందులో నీ విషయం అసలు అనుకోలేదు, ఇంకా చిన్నోడన్నా ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు అని చెప్పని అనుకున్నాను, కానీ వాడే ఈ కుటుంబం గురించి చెల్లాచెదురు కాకుండా నాకు ఈ ఆస్తి ఏది వద్దు అని చెప్పని మాట్లాడాడు అంటే, ఇన్ని రోజులు నువ్వు మంచితనం ముసు వేసుకుని నటించావారా నువ్వు అని రామరాజు అంటాడు.